అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. మంచి చిట్కా షేర్ చేస్తున్నాను. మనం కూరగాయలు రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని స్టోర్ చేసుకోవాలనుకుంటాం కదా. మరి పచ్చిమిరపకాయలు ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే పచ్చిమిరపకాయల తొడువులు ఇలా తీసేసుకొని మంచి ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసుకొని టైట్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినప్పుడల్లా యూస్ చేసుకుంటాం. మళ్ళీ మూత టైట్గా పెట్టేస్తూ ఉంటే కనుక మనకి ఎక్కువ కాలం అంటే 3 to 4 వీక్స్ ఫ్రెష్గా పాడవకుండా ఉంటాయండి. అయితే మనకి ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నా కానీ ఏదో ఒక ప్లాస్టిక్ డబ్బా కనిపిస్తే చాలు దాన్ని ఏ విధంగా యూస్ చేద్దామని చూస్తుంటాం కదా. ఇదిగోండి ఇలాగా ఐస్ క్రీమ్ డబ్బాల్లో కూడాను ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా స్టోర్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ డబ్బాల్లో మాత్రం ఎక్కువ కాలం నిల్వ ఉండవు. ఒక 1 వీక్ వరకే బాగుంటాయి అన్నమాట. పిండి కొద్దీ రొట్టి అంటారు కదా, అలాగా క్వాలిటీ బట్టి దాని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కదండి. డ్రై ఐటమ్స్కి అయితే పర్వాలేదు, కానీ వెట్ ఐటమ్స్కి మాత్రం ఏ ప్లాస్టిక్ అంటే ఆ ప్లాస్టిక్ వాడకపోవడమే మంచిది. ప్లాస్టిక్ డిఫరెన్సెస్ చూపిస్తూ బెనిఫిట్స్ చెప్పడానికే ఈ ఐస్ క్రీమ్ డబ్బా వాడాను. కంపెనీ అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కాదు. మరి మీరు ట్రై చేయండి. ఈ చిట్కా యూజ్ అయిందా లేదా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.